ఓనగాయతో చేసిన పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉండే పప్పుచారు, ఘాటుగా కారకారంగా ఎంతో టేస్టీగా పిల్లలైనా ఈజీగా చేసుకోగలిగే చికెన్ ఫ్రై. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చికెన్ను 3-4 సార్లు నీట్గా ఉప్పేసి వాష్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూను హోమ్మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి 1/2 టీ స్పూను పసుపు వేసి ముక్కలకు పట్టేట్టుగా మంచిగా కలుపుకొని వీలైతే ఓవర్ నైట్ లేదా హాఫ్ డే లేదా కనీసం 1 గంట అయినా పక్కకు పెట్టుకుంటే మంచిగా మ్యారినేషన్ అవుతుంది. ఇవి ఓనగాయలు అంటే చాలా చిన్న చిన్న చింతకాయలు. వీటితోటి రసము, పప్పుచారు, పచ్చిపులుసు ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. వీటిని కడాయిలో వేసి స్టవ్ పైన పెట్టి 1 పొంగు వచ్చేట్టు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఒక రోల్ తీసుకొని పప్పుచారు సరిపడా పచ్చిమిరపకాయలను దంచుకోవాలి. దీంట్లో కారపొడి వేయద్దు, పచ్చిమిరపకాయలతోనే టేస్ట్ వస్తుంది. ఈలోగా చింతకాయలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. కడాయి తీసి పక్కకు పెట్టుకొని అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని చూపించే గంటెతో 2 గంటల ఆయిల్ వేసుకొని మధ్యకు తీసి ఉప్పు పెట్టిన 5-6 పచ్చిమిరపకాయలు నూనెలో వేసి మంచిగా వేయించుకోవాలి. కొద్ది కలర్ మారేట్టు కారం ఉండవు. అట్లా వేస్తే మిరపకాయలు వేగిపోయినాయి, తీసి వేరే ప్లేట్లో పెడుతున్నా. అదే నూనెలో ఆవాలు, జీలకర్ర పోపు వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత మంచిగా వేగితే కూర అంత టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు వేయకుంటే మటుకు అస్సలు టేస్ట్ ఉండదు, పచ్చి పచ్చి వాసన వస్తుంటుంది. 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలకు ఒక లెక్క అంటూ ఏం లేదు, మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. అదే ఆయిల్లో 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం నూనెలో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. కారాన్ని నూనెలో మంచిగా కలిపి 30 సెకండ్స్ వేయించుకొని మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కడాయిలో వేసి మంచిగా కలిసేట్టు 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈలోగా మనము ఉడికిన ఓనగాయ నుంచి పులుసు తీసుకుందాము. ఇది మెత్తగా ఉడికించిన కందిపప్పు, పెసరపప్పు. దీంట్లో మనము తీసి పెట్టుకున్న పులుసు అంతా పోసుకోవాలి. పప్పు, చింత పులుసు 2 బాగా కలుపుకొని మళ్ళీ తిరిగి అదే కడాయిలో పోసుకొని 1 టేబుల్ స్పూన్ హోమ్మేడ్ సాంబార్ పొడి వేసి దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు వేసి స్టవ్ వెలిగించి పప్పుచారున కడాయి స్టవ్ పైన పెట్టుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి ఉడుకుతున్న సాంబార్లో 1 కరివేపాకు రెమ్మ మధ్యకు సుంచేసుకొని కలిపి మరగనివ్వాలి. చికెన్ ఒక్కసారి కలుపుకుందాము. చూడండి, ఆయిల్ అంతా సైడ్స్కి వదిలేసింది, మంచి ఉడికిపోయింది. కలుపుతుంటేనే వీడిపోతుంది. చూడండి, తొందర ఉడుకుతుంది. మ్యారినేషన్ చేస్తే మంచిగా ఉడికింది. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ 1 నిమిషం ఉడికించుకోవాలి. ఒక్కసారి మూత తీసి కలిపి 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను వేయించిన ధనియాల పొడి వేసి మంచిగా కలిసేట్టు కలుపుకొని ఎసరంతా ఎగిరిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, వేయించి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేసుకుంటే ఇంకా కూర అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఓనగాయ పప్పుచారుకు పోపు చేసుకుందాము. 1 గంట నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర పోపుకి వేసుకొని 1 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేసి 1 రెమ్మ కరివేపాకు సుంచేసుకొని వేగిన తర్వాత పప్పుచారును కడాయిలో పోసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర వేసుకుంటే ఇంకా విపరీతమైన టేస్ట్. లంచ్ టైం కూడా అయిపోయింది. వడ్డిస్తున్నా. ఫస్ట్ చికెన్ కూర పెట్టేసి అన్నం పెట్టి 1 ప్లేటు మా హస్బెండ్కి ఇచ్చేసిన 1 ప్లేట్ నేను తింటున్నా. చూడండి, ఫస్ట్ చికెన్తో తింటున్నా. మనం ముందే మ్యారినేషన్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికిపోయింది. ఇట్లా చేయితో ఇట్లా అంటేనే విచ్చకపోతుంది, అంత మంచిగా ఉడికింది. అసలు నాకు బయట తింటే అయితే ఫంక్షన్లలో తింటే చికెన్ ఉడకనే ఉడకదు, అంతా రబ్బర్ లాగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. అదే మనం వండుకుంటే ఈ విధంగా ఇంత బాగుంటుంది. మధ్య మధ్యలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు నంచుకొని తింటే అయితే ఆహా అంటారు. నేను ఎప్పుడు తెచ్చుకున్నా చికెన్ లోయర్ పార్ట్ తెచ్చుకుంటా, చెస్ట్ పార్ట్ తెచ్చుకుంటే మటుకు అస్సలు ఉడకది, రబ్బర్ లాగా అనిపిస్తుంది. మనం ఇందులో ఏం వేయకున్నా కూడా విపరీతమైన టేస్ట్ వచ్చింది. కొందరు నీళ్ళు పోస్తారు, కొబ్బరి గసాలు వేసుకుంటారు, ఏందో వండుతారు. నాకు అది అస్సలు నచ్చదు అట్లా వండుకుంటే. మేము ఎప్పుడు ఇట్లనే వండుకుంటాము. మేమిద్దరమే అయినా కూడా మాకు 1 కేజీ తెచ్చుకున్నా సరిపోదు. ఇట్లా ఈ విధంగా వండితే అంత టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఏ కూరలో అయినా కూడా నీళ్ళు పోయకుండా దాంట్లో కూరగాయల్లో వచ్చే వాటర్తోనే కనుక వండుకుంటే ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓనగాయతో చేసిన పప్పుచారుతో తిని మీకు చెప్తా టేస్ట్. అన్నంలా పప్పుచారు పోసి తింటున్నా. చింతకాయ పప్పుచారు తినక చాలా రోజులైంది. అందులో ఓనగాయతో ఇంకా బాగుంటుంది. అబ్బాబ్బా,
చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే మనం వేసిన ఊనగాయతో చాలా టేస్ట్ వచ్చింది. పచ్చిమిరపకాయలు కూడా దంచేసినాం కదా, ఆ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉండి ఎంత అంటే అంత బాగుంది. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. కారప్పొడి వేసిన దానికన్నా పప్పుచారులో కానీ సాంబార్లో కానీ పచ్చిమిరపకాయలు వేసి చూడండి, దంచేసి చూడండి, అది చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా చేసుకుంటే అయితే ఎంత అన్నం వండుకున్నా కూడా సరిపోదు, ఎంత తిన్నా కూడా కడుపు నిండుతుంది, మనసు నిండదు, అంత తినాలనిపిస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాము. ఓకే, బాయ్.